నేను వచ్చేసి ఈజిప్ట్ దేశంలోని లగ్జర్ అనే ఊర్లో ఉన్నాను. లగ్జర్ అనేది ద సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ ఇంతకుముందు ఈజిప్ట్ అంటే మనకు గుర్తుకొచ్చేది మమ్మీలు, ఆ రాజులు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన టెంపుల్లు. అలాగే ఇంకొకటి మెయిన్ ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ అని ఒకటి ఉంటుంది. అది అంటే దానికోసమే మెయిన్ ఇక్కడికి ప్రజలంతా వస్తూ ఉంటారు. ఈ వీడియోలోనే చూసే ప్రయత్నం చేద్దాం. ఉదయం టైం వచ్చేసి 4:30 అవుతుంది. గత వీడియోలో కూడా ఉన్నారు కదా వీళ్ళిద్దరూ. వీళ్ళు హాట్ ఎయిర్ బెలూన్కి వెళ్తున్నారు, నేను హాట్ ఎయిర్ బెలూన్కి వెళ్తున్నాను. ఇంకా అందరం కలిసి మాట్లాడేసుకున్నాం. చేసామన్నమాట. హలో హలో Hello. Where are you from? ఇండియా 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 యా. ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బస్సులు, ఆ కారులు మొత్తం కూడా హాట్ ఎయిర్ బెలూన్ కోసమే వచ్చారు. ఇప్పుడే దారుణకరమైన విషయం ఏంటంటే ఈ హాట్ ఎయిర్ బెలూను క్యాన్సిల్ అయిందంట. ఇక్కడికే ఎందుకు వస్తారంటే అందరూ, సో ఇక్కడే చాలా చీప్ రేటు హాట్ ఎయిర్ బెలూన్. ఇక్కడ క్యాన్సిల్ అయిందన్నా కానీ కూడా వీళ్ళంతా చైనా వాళ్ళు వచ్చారు. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేయాలంటే ఈ ఆకులు ఉన్నాయి కదా, ఇవి కూడా ఊగకూడదంట. సో ఆ గాలి మనకి రాకపోతేనే చేస్తారంట. అందరు ఇంకా వెళ్ళిపోతున్నారండి, వెదర్ బాగాలేదని చెప్పి. చూస్తుంటే మామూలుగానే ఉంది. అంటే ఇది లెక్కన ఈ హాట్ ఎయిర్ బెలూన్ చేయాలన్నా కానీ అదృష్టం ఉండాలన్నమాట. కోకా, థామ్స్, అబ్బో చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఆ దూరంగా కొండల మధ్యలో గుహలు చూస్తుంటే ఎలా ఉందంటే మనం జోర్దాన్ వెళ్ళినప్పుడు అక్కడ చూసాం కదా పెట్రాలో, సో ఆ మాదిరిగా ఉంది. ఇటు కూడా అంతే ఉన్నాయి చూడండి. అప్పట్లో నివసించినాయి అనుకుంటా అవన్నీ. ఇక్కడ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ అని ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ నుంచి దగ్గరే. ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్ ఫెయిల్ అయిపోయింది. మేబీ ఈసారి ఈజిప్ట్ వచ్చినప్పుడు ట్రై చేయడమే. సో ఈయన ఎవరో మహానుభావుడు లిఫ్ట్ ఇస్తా అన్నారు. థ్యాంక్ యూ. You're welcome. I think it was this. Was that it? సో వ్యాలీ ఆఫ్ ద కింగ్స్కి అని ఇక్కడ అదొక మెయిన్ టూరిజం అట్రాక్షను. అక్కడికి వెళ్ళే దారిలో ఇంకా ఈ విదేశీయులు ఏమన్నారంటే సరదా కొండలు ఎక్కి వెళ్దాము, బాగుంటుందిగా కొత్తగా అన్నారు. సరే ఏదైతే అదేంది ఎక్కేసి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తున్నాం. చూద్దాం. ఇప్పుడు ఆ కొండకి వెళ్దాం అన్నా కదా, అటు వెళ్ళడం ప్రొబిటెడ్ అంట. కాబట్టి ఇంకా ఆ వ్యాలీ ఆఫ్ ద కింగ్స్కే వెళ్తున్నాము. ఇక్కడ ఇటు వెళ్ళాలన్నా కానీ ప్రతిదానికి డబ్బులు పే చేయాలి. ఈజిప్ట్ అంటే డబ్బులు అండి, మరీ దారుణం అనిపించింది నాకు. పోనీ దేంట్లోకైనా వెళ్దాం అంటే రేట్లు తక్కువ ఉన్నాయా అంటే అది కూడా కాదు. దేంట్లోకి వెళ్ళాలన్నా మినిమం 500 పైనే పే చేయాలి. ఇట్లా బయట నుంచి చూసి కొన్ని సంతోషపడ్డమే. ఇంకా ఇక్కడ రోడ్డు సైడే 2 పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. ఎటువంటి టికెట్ లేదు. చాలా మంది వెళ్ళి చూస్తున్నారు. ఏంటా అని తెలుసుకుంటే వీటిని వచ్చేసి కొలోసి ఆఫ్ మెమ్నమ్ అని అంటారు. ఈ 2 కూడా 3400 సంవత్సరాల కిందటి విగ్రహాలు. అప్పట్లో పరిపాలించిన ఫారో అంటే రాజుల్ని ఫారోలు అనేవాళ్ళు. అమెన్ హోతెప్ 3వ రాజుకి సంబంధించిన విగ్రహాలండి ఈ 2 కూడా. అప్పట్లో ఇక్కడ ఒక గుడి కూడా ఉండేది. కాలక్రమేణా మొత్తం అంతరించిపోయి ఇప్పుడు ఈ 2 విగ్రహాలు మాత్రమే మిగిలిన. ఒక్కొక్క విగ్రహం వచ్చేసి 18 మీటర్లు. ఇక అమెన్ హోతెప్ రాజు గురించి మాట్లాడుకుంటే అప్పట్లో ఈజిప్ట్ ని పరిపాలించిన రాజుల్లో ఇతను కూడా ఒక పవర్ఫుల్ రాజు అనమాట. ఇక్కడైతే ఈ విగ్రహాలు ఇప్పుడు ఫ్రీగా అయితే చూస్తానికి ఉన్నాయి. ఈ విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి. ఈజిప్ట్లో కదిలియాలే కానీ ప్రతి రాయికి ఒక చరిత్ర ఉంటుందండి. ఇంకా మనతో ఉన్న మిత్రులకు సెలవా, నేను వెళ్దాం అనుకున్న వ్యాలీ ఆఫ్ ద కింగ్స్కి కాకుండా వేరే ప్లేస్కి వెళ్దాం అంటున్నారు. లేదు, ఇక్కడ వ్యాలీ ఆఫ్ ద కింగ్సే ఫేమస్, అక్కడికి వెళ్దాం అంటే కాదు అక్కడికి వెళ్దాము తర్వాత వెళ్దాం అంటున్నారు. వాళ్ళు ఇంకొక 2 days ఇక్కడే ఉంటారు. బట్ నేను ఈరోజు సాయంత్రం బస్ ఎక్కి వేరే ఊరు వెళ్ళిపోవాలి, అందులోనూ బడ్జెట్ ట్రావెలింగ్. కాబట్టి నేను వ్యాలీ ఆఫ్ ద కింగ్స్కి వెళ్ళిపోతానని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ యనమాల ఊబరు అక్కడే దింపేశాడు. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలంట. ఇక్కడ ఎంట్రీ పర్మిట్ అయితే తీసుకోవాలంట కార్కి. ఈజిప్ట్లో అంతా డబ్బులే అండి బాబు. వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ హౌ మచ్? 50. ఏందో అమ్మ, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 50. గుడ్ మార్నింగ్. మా కాలు బాగా లేదంటే నడుచుకుంటానే వెళ్ళేవాడిని. దీనమ్మ అనవసరం కారు ఎక్కానా, ఇక్కడే పార్క్ చేస్తున్నారు మొత్తం. ఎంత 500 మీటర్లు కూడా రాలా. సో ఈజిప్ట్ దేశం అనేది ఎక్కువగా టూరిజం మీదే డిపెండ్ అయి ఉంది. సో కాబట్టి ఇక్కడ స్కామ్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ వ్యాలీ ఆఫ్ ది కింగ్సే ఎక్కడో మూలన ఉందనుకొని కష్టపడి ఇక్కడ దాకా వస్తే 1150 రూపాయలు టికెట్ అండి లోపలికి ఎంట్రీ. వచ్చాము, లోపలికి రాగానే వెనకమాల వెహికల్ కనపడుతుంది కదా, అది తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాలంట. ఆ వెహికల్ ఒక 50 రూపాయలు అంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ దేశం మొగ్గ గుడిసిపోతుందంటే దానికి గల కారణం అక్కడ ప్రభుత్వాలే.
ఈ వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ దగ్గర కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంతకీ ఈ వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ అంటే ఇక్కడ మొత్తం 60 సమాధులకు పైగానే ఉంటాయండి. ఎక్కడో కొండల్లో సమాధులు ఉండవు. ఏంటంటే ఈజిప్ట్ అంటే మనకు గుర్తుకొచ్చేది పిరమిడ్లు. ఆ పిరమిడ్లలో రాజుల్ని పాతిపెట్టి నగలతో పాటు సమాధి అక్కడ పెడితే దొంగలు వచ్చి దోచుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి ఇలా ఎవరికి తెలియకుండా కొండ ప్రాంతం లోపల గుహల్లా తవ్వి అక్కడ సమాధులు కట్టి ఆ సమాధితో పాటు రాజుకు చెందిన ఆభరణాలు అవన్నీ కూడా భద్రపరిచి ఇట్లా పెట్టారండి. వాటిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం 60కి పైగానే సమాధులు. మనకిచ్చిన టికెట్లో మొత్తం 3 సమాధులు మాత్రమే చూడగలమంటే ఏమైనా కానీ. అలాగే ఇక్కడ ఉన్న అన్ని సమాధుల్లో కల్లా ఫేమస్ అయింది టుటాంఖమున్ సమాధి. అది కూడా ఇక్కడే ఉంది. దానికి మనం ముందే సపరేట్ గా టికెట్ అయితే తీసుకోవాలంట. మనకి ఎవరు చెప్పలేదండి, లోపలికి వచ్చిన తర్వాత చెప్పారు ఇట్లా సపరేట్ గా తీసుకోవాలని. కాబట్టి దాంట్లోకి అయితే వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు ఏదో ఒకటి 3 సమాధుల్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇటెల్లాలో కూడా అర్థం కావట్లా. ఏదో దాంట్లోకి వెళ్ళిపోదాం. అప్పట్లో వీళ్ళు నిర్మించుకున్న సమాధులు ఎలా ఉన్నాయో చూద్దాం. అప్పట్లో ఈ కొండరాళ్ళ మధ్యలో ఇంత నిర్మించారని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఎలా బతికారు, అలాగే ఆ రాజుకు సంబంధించి వాళ్ళ దేవుళ్ళ గురించి మొత్తం కూడా చెక్కారు. ఓరదినమ్మ, ఇది జస్ట్ పూడ్చిపెట్టిన ప్లేస్ అంట. ఇక్కడ సమాధి అది తీసుకెళ్ళి ఒరిజినల్ ప్లేసు కైరో మనం వచ్చాం కదా ఫస్ట్, అక్కడ మ్యూజియంలో ఉందంట. అంటే ఇది చూడటానికి ఇక్కడ దాకా రావాలి మనం అప్పట్లో. ఇక్కడ ఇంకొక సమాధి ఉంది. కష్టమో నష్టమో ఈ ట్రావెల్ ఏజెంట్ని పట్టుకొని వస్తే పోయిద్దాం అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడికి సోలోగా వచ్చి వాడు ఆ డబ్బులు తీసుకొని ఫస్ట్ తట్టుకోలేము. ఇక్కడ ఒక తాంబు దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఈ టికెట్ పనిచేయదంట. 2000 ఈజిప్షియన్ రూపాయలు అంటండి. అంటే అంత దాదాపుగా 3600 సంథింగ్. అమ్మో, ఇంత రేటా? అమ్మ, మన టికెట్ ఆడేమో బయట చెప్పినా 2000 అంటే ఎక్కడ తీసుకుంటాంలే. ఇదైనా ఎంట్రీ ఉంటుందో, ఇది కూడా పనిచేయదు. ఫోన్లే పనిచేసింది. థ్యాంక్ యూ. అప్పట్లో ఇక్కడ తాంబు లోపల, అదే సమాధి లోపల గీసిన చిత్రాలు ఇవన్నీ ఎంత బాగా గీశారో చూడండి. అసలు డిజిటల్ ప్రింట్లా ఉన్నాయి. అప్పట్లో రంగులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్. ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఇక్కడ దీంట్లో కూడా కొండ లోపలికి తవ్వి కట్టారు. ఇక్కడ కూడా గాలి ఆడుతుందండి. ఏ సమాధి ఎటు ఉందని చెప్పి మొత్తం బోర్డులో ఉన్నాయి, చూసుకొని వెళ్ళిపోవడమే. కానీ నాకు ఈ సమాధులు ఏమో కానీ ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొండల మధ్యలో వ్యాలీ అంటే తెలుసు కదా, ప్లెయిన్ ల్యాండ్. ఆ ప్లెయిన్ ల్యాండ్లో ఇక్కడ సమాధులు అవన్నీ అప్పట్లో ఈ ఈజిప్షియన్స్ పెట్టారు గుహల్లో. వీటిని ఆర్కియాలజీ వాళ్ళంతా కనుగొని ఇప్పుడు మనలాంటి టూరిస్టర్లకి టికెట్లు పెట్టేసి గట్టికి సంపాదించేస్తున్నారండి. ఆ చైనా ఆయన అడిగా, మీకు ఇక్కడికి వీసా ఎలా అంటే వీసా ఫ్రీ అంట వాళ్ళకి, వీసా ఆన్ అరైవల్ అంట. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి $25 ఎయిర్పోర్ట్లో పే చేస్తే వీసా ఇచ్చేస్తారంట. సో అదే మనకైతే వీసా అప్లై చేసుకోవాలి. ఏదో ఖాళీ ఉంది. ఇక ప్రతి సమాధిలోకి వెళ్ళేటప్పుడు ఆ రాజులకి సంబంధించి వీళ్ళ నాగరికత అప్పట్లో ఎలా ఉన్నారు ఏంటి అనేది మొత్తం కూడా ఇట్లా చిత్రీకరించారు. ఎంత కష్టం రా బాబు. ఈ సమాధి దగ్గర ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. నేను ఒక్కడనే వెళ్తున్నా. ఇక్కడ ఇంకొక తాంబు ఉంది. ఇది పెద్ద సమాధి అండి బాబు. చాలా వరకు శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి చూసుకుంటే. సో ఇక్కడ టాయిలెట్ వాడుకోవాలన్నా కానీ ₹40 అయితే తీసుకుంటున్నారు. నిజంగా ఎంత దౌర్భాగ్యం ఏంట్రా బాబా అని చెప్పి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. వామ్మో, ఈజిప్ట్లో నుంచి ఈ హిస్టరీ అనే పదం తీసేసి మిగతాది ఎక్స్ప్లోర్ చేసుకునేటట్టయితే వర్త్ ఈజిప్టు. ఇట్లా వచ్చి ప్రతిసారి ఈ ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే అంత వర్త్ కాదండి. ఇప్పుడే ఇక్కడ అది కింగ్స్ ఆఫ్ వ్యాలీ చూసుకున్నాం కదా, అయిపోయిందండి. నడుచుకుంటానే వస్తున్నా, దాదాపుగా 2 కిలోమీటర్లు.
ఇంకా మొబైల్లో కూడా సిగ్నల్ లేదు. నాకు ఇప్పుడు సిగ్నల్ వస్తే ఊబర్ బుక్ చేశాను. అతను వచ్చాడు ఇక్కడికి, వచ్చి నాకు ఊబర్లో ఎంత చూపించిందండి, ఒక 100 రూపాయలు చూపించింది. లేదు నాకు 300 ఇవ్వు, నువ్వు వెళ్ళే లొకేషన్కి అంటాడు ఆయన. అదేంటి ఇంతే చూపించింది కదా, 300 కాదులే, సరే ఇంకా అవసరం నాకు ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఒక 200 ఇస్తాలే అని చెప్పాను. అది యాక్చువల్గా ఒప్పుకోకూడదు, మనం ఊబర్కి కంప్లైంట్ చేయాలి, బట్ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ ఉన్నా కదా. సో అతను అంటాడు కదా ఎక్కిన తర్వాత, లేదు నువ్వు నాకు 300 ఇవ్వాలంటాడు. 200కి ఓకే చెప్పి కూడా సరే వద్దులే అని చెప్పి ఇంక దిగేసాను. ఇంకొకటి బుక్ చేశా కారు ఊబరు. మరి అతను కూడా వచ్చి సేమ్ ఇలాగే ఎక్కువ డబ్బులు అడుగుతాడేమో చూద్దాం. ఇప్పుడు వేలలో కూడా 2 టైపులు అండి. ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే నాకు తెలిసి ఒక్కోసారి అదే రేట్కి వస్తారు. ఇప్పుడు వీడియో తీయకపోతే కనుక అసలు రంగు బయటపడిద్ది. ఇక్కడ ఎలా అంటే ఒకడు రేట్ ఎక్కువ చెప్తాడు కదా, వాడిని చూసి పక్కనోడు అరే మనం ఇట్లా తప్పు చేయకూడదురా అని ఉండదు ఇక్కడ. సో వాడిని చూసి వాడు సంపాదిస్తున్నాడు, నేను ఎందుకు సంపాదించకూడదని చెప్పి వాడు కూడా ఆడికి మోసం చేయడం చేత కాకపోయినా నేర్చుకుంటాడు కష్టపడి. సో ఇంకా అలా ఇక్కడ ఈజిప్ట్ అనేది స్కాములకే పెట్టిన పేరైపోయింది. ఆఖరికి ఆ మయన్మార్ దేశం వెళ్ళినా కానీ అక్కడ అంత పేదరికంలో ఉండి కూడా ఆ దేశం వాళ్ళు మోసం చేయట్లేదండి ఎవరిని. ఇక్కడ మరీ అసలు ఏమనాలి, ఇంకా ఊబర్తో అవ్వట్లా, అంతా అసలు ఫేక్ గాళ్ళు తగలడ్డారు ఇక్కడ ఊబర్లో. అసలు దాంట్లో ఒక రేటు చూపిస్తే ఇక్కడ ఒక రేటు. ఇట్లాంటి వాళ్ళు ఐడీలు బ్లాక్ చేసేయాలండి, అప్పుడే రెండోసారి ఇట్లా చేయకుండా ఉంటారు. ఇంక ఇన్ని మాట్లాడుకున్నాను. అంటే ఇక్కడ నుంచి అంతా మన డబ్బులో 200 రూపాయలు, బట్ ఇంకా తప్పదు. ఇప్పుడు మనం ఉన్నామండి కర్నాక్ అనే టెంపుల్ దగ్గర. ఇది ఏంటంటే మెయిన్ ఈజిప్ట్లోనే పెద్ద టెంపుల్. దీని లోపల ప్రపంచంలోనే పెద్ద స్తంభాలు కలిగిన హాల్ అయితే ఒకటి ఉందంట. ఈ టెంపుల్ని ఆ హాల్ని చూస్తానికి చాలామంది వస్తారంట. ప్రతి దగ్గర కుప్పలు జనాలు ఉంటున్నారండి. ఇక్కడ మన వీసా మాస్టర్ అన్ని కార్డులు అయితే వర్క్ అవుతున్నాయి. టికెట్ రేట్ వచ్చేసి 1140 రూపాయలు అండి మన డబ్బుల్లో. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నమూనా ఒకటైతే ఉంది. ఈ కర్నాక్ టెంపుల్ మొత్తం ఎలా ఉంటుందో కూడా. ఈజిప్ట్ దేశంలోనే పెద్ద టెంపుల్. ఇప్పుడు టెంపుల్ టకటక కొట్టేద్దాం, పెద్ద టెంపుల్ అయినప్పటికి కూడా. చరిత్ర ఏం లేదండి, 4000 సంవత్సరాల కిందటి ఈ టెంపుల్. ఈజిప్ట్ దేశంలోనే పెద్ద టెంపుల్. అప్పట్లో రాజులు ఏంటంటే వాళ్ళ బలాన్ని చూపుకోవడానికి ఈ టెంపుల్ని అయితే ఇంత భారీగా నిర్మించుకున్నారు. ఇక్కడ ఉన్న రాజులంతా కూడా ఫారో రాజులు అనేవాళ్ళు వాళ్ళని, అంటే కింగ్లు. వాళ్ళంతా కూడా ఏంటంటే ఒక్కొక్కరు పెరిగే కొద్దీ విస్తరించుకుంటే వెళ్ళిపోయారు టెంపుల్ని. పెద్ద టెంపుల్ కాబట్టి ఇక్కడికి వచ్చే పని అయితే ఖచ్చితంగా ఫుడ్ కడుపు నిండా తినొస్తే బెస్ట్ అండి. ఈ కర్నాక్ టెంపుల్ అనేది ఒక టెంపుల్ అనేది కాదండి, ఒక గుళ్ళన్నిటికి కూడా ఒక నగరం లాగైతే నిర్మించుకున్నారు అప్పట్లో రాజులు. అందుకే ఇంత పెద్దగా ఉంటుంది. చూసారు కదా ఎంతెంత పొడుగు ఉన్నాయో ఈ స్తంభాలు అవన్నీ. మళ్ళీ ఈ ప్రతి స్తంభం పైన చెక్కారు అప్పట్లో. వీళ్ళ నాగరికత మొత్తం కూడా చెక్కు ఉంది. మరి ఇవన్నీ ఎందుకు అంతరించిపోయినాయి అంటే చాలా భూకంపాలు, వర్షాలు పడడం, వాటి వల్ల ఏంటంటే కాలక్రమేణా అంతరించిపోతున్నాయండి. సో ఇప్పుడున్న వాటిని ఏంటంటే అలా కాపాడుకుంటూ వస్తున్నారు వీళ్ళంతా. ఇంత రాళ్ళు పెట్టడమే పెద్ద సావు అనుకుంటే మళ్ళీ వాటి పైన ఇవన్నీ చెక్కడం ఒకటి. ప్రతి దగ్గర ఆగి ఫోటోలు దిగుతా వెళ్ళాలి అంటే కనుక ఒక 4 గంటలు అయితే పట్టిద్దండి. టకటకా చూసుకోవాలి అనుకుంటే ఒక 45 నిమిషాలు గంటలో చూసేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ నన్ను అడిగితే ఇంత ఖర్చు పెట్టి వస్తున్నాం కాబట్టి టైం స్పెండ్ చేయడమే బెటర్. ఇక్కడ నడుచుకుంటా చివరికి వచ్చేసాను. ఇంకా ఇది టెంపుల్. నేను పెద్దది అనుకున్నానండి బయట నుంచి చూసి. అవునులే, మన ప్రపంచంలో పెద్దది కాదు, ఈజిప్ట్ దేశంలో పెద్దది. చాలా వాటికి కూలిపోయినాయి అదిగోండి. ఇవి సగం కూలిపోతే ఇంకో సగం వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సగం తీసి పెట్టడం వల్ల చాలా వాటికి నాశనం అయిపోయింది. అలాగే ఇక్కడ నుంచి ఆ లగ్జర్ అనే దేవాలయానికి స్వరంగ మార్గం ఉందని కూడా అంటూ ఉంటారండి.
ఇదొక కాలు ఇదొక కాలు అంటే పెద్ద విగ్రహం ఉండేది కూలిపోయింది ఇంకా అలా చాలా వాటికి శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి చూసుకుంటే అమ్మ ఇంత స్టాండర్డ్ స్టోను ఎలా చేశారు ఇంకా దూరంగా కనపడుతుంది కదా అదే గోడ టెంపుల్ గోడ ప్రపంచంలోనే ఇన్ని స్తంభాలుండి ఒక పెద్ద హాలు ఇంత పొడుగ్గా ఉన్నది ఇదే అంట నెంబర్ 1 మొత్తానికి చూసాం కదండి ఇప్పటి వరకు టెంపుల్ అదిరిపోయింది చాలా పెద్దది ఇదేంది మమ్మీ బాక్స్లో ఉంది ఒరిజినల్ కాపీయో ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నాను లగ్జర్ వచ్చి నేను ఈ లగ్జర్ అనే ఊరు వచ్చి నేను మెయిన్ హాట్ ఎయిర్ బెలూన్ ట్రై చేద్దామనండి జోర్దాన్లో మన తెలుగు వాళ్ళని కలిసినప్పుడు చెప్పారు వాళ్ళు ఈజిప్ట్ వచ్చారంట వాళ్ళకి ఇలాగే మిస్ అయిపోయిందంట హాట్ ఎయిర్ బెలూన్ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి అన్నారు బట్ మనకి అలాగే మిస్ అయిపోయింది ఇక్కడ విషయం ఏంటంటే మొన్న కూడా క్యాన్సిల్ అయిందంట ఏది హాట్ ఎయిర్ బెలూను గత 2 రోజుల నుంచి వెదర్ అనేది కట్టలేదు ఒకవేళ ఇంకొక రోజు ఉండి రేపు వెళ్దామన్నా కానీ గ్యారంటీ లేదండి రేపు కూడా క్యాన్సిల్ అయిందనుకోండి ఒక రోజు వేస్ట్ అయిపోద్ది టైం వేస్ట్ మళ్ళీ నాకు సో కాబట్టి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాం లేదు అంటే కనుక ఇంకొక దేశం వెళ్ళినప్పుడు అక్కడ తక్కువ రేట్ అయితే హాట్ ఎయిర్ బెలూన్ ట్రై చేద్దాం అయినా హాట్ ఎయిర్ బెలూన్ ఇట్లాంటివి మంచి కవర్ చేయాలంటే మన దగ్గర ఉన్న గేర్ కూడా సరిపోదు మంచిగా ఇన్స్టా 360 కెమెరా దానికి మంచి ఎక్విప్మెంట్ ఉండాలి మంచి డిజిటల్ కెమెరా ఇవన్నీ ఉంటే మంచి క్వాలిటీ కొట్టేయచ్చండి ఇక మళ్ళీ వద్దాం ఖచ్చితంగా సో మరి చూసారు కదా వీడియో కొంచెం లెంత్ ఉంటుంది బట్ చాలా వరకు కవర్ చేసాం ఈ లగ్జర్లో ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ లగ్జర్